నమస్తే అండి. స్థాపత్య వేదం అనే వర్డ్ చాలామంది కూడా మేము ఈ మధ్యనే వింటున్నాము అని మాట్లాడుతున్నారు. సో మొట్టమొదటిసారిగా 2021 నుంచి స్థాపత్య వేదం అనే ఒక వాస్తుశాస్త్ర గ్రంథానికి సంబంధించిన సమాచారం నేను అందిస్తూనే ఉన్నాను కదా. సో అసలు వీటికి సంబంధించిన అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి, చాలామందికి ప్రశ్న అనేది ఉంది. అసలు స్థాపత్య వేదం ఏంటి సార్, అసలు మామూలు వాస్తుకి దీనికి తేడాలేంటి? సో త్వరలో వీటికి సంబంధించిన ఒక్కొక్క ఎపిసోడ్ అనేది నేను మీకు పెడుతూ వెళ్తాను. నేను అండ్ హేమాద్రి, సో మేమిద్దరం కూడా వీటికి సంబంధించిన కొంత పరిశోధన చేయడం జరిగింది. సో స్థాపత్య వేదానికి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పుడూ చేసేసాను. సో మళ్ళీ ఒకసారి అసలు మీకు ఒక రిఫరెన్స్ లాగా ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి. అసలు స్థాపత్య వేదం ఎందుకు పాటించాలి, ఏ కారణాల చేత పాటించాలి, సాధారణ వాస్తుకి స్థాపత్య వేదానికి ఎలాంటి తేడాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం స్టెప్ బై స్టెప్ వీడియోస్లో మేము అందిస్తూనే ఉంటాం. సో మీరు ఇక నుంచి వచ్చే స్థాపత్య వేదం గురించిన వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా ఇంతకాలం నుంచి మనం ఎంత కోల్పోయాము అనే విధంగా ఎన్నో రహస్యాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.